వెల్కమ్ టు మై ఛానల్ లీలా గన్ని. ఈరోజు నేను నిజాం స్టైల్ పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. నిజాం స్టైల్ డిఫరెంట్ ఏంటంటే దాంట్లో స్పైసెస్ అనేది తక్కువ ఉంటాయి, అలాగే ఫ్లేవర్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుందండి. సో అలాంటి సూపర్ టేస్టీగా ఉండే ఈ పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో మీరు కూడా చివరి దాకా చూసి, అలాగే మీకు నచ్చితే నా ఛానల్ని వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సో ఇప్పుడు ఈ పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేయాలంటే, ఫస్ట్ ఒక పాన్ తీసుకొని దాంట్లోకి హోల్ గరం మసాలా అంటే చెక్క, లవంగం, యాలకులు వేసేసానండి. అలాగే ఉల్లిపాయలు ఇలాగ సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కూడా దీంట్లో వేసి వేయించుకోవాలి. మనం ఫస్ట్ ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకండి. సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టి, ఉల్లిపాయ కూడా మంచి వాసన. ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, బట్ మీడియం ఫ్లేమ్లో పెడితే మంచి వాసన వచ్చేసి అలాగే బాగా వేగుతుందండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా మూత పెట్టాక, ఉల్లిపాయ తొందరగా మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసుకోండి, అప్పుడు తొందరగా మగ్గిపోతుంది. సో ఇలా ఉప్పు వేసుకొని ఒకసారి ఇలా మనము మిక్స్ చేసుకోవాలి. ఇలా మనము దీన్ని వేయించుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం వేగనేయాలి. మరి ఎక్కువగా బ్రౌన్ అక్కర్లేదండి, లైట్ బ్రౌన్ వస్తే సరిపోతుంది ఉల్లిపాయలు అనేది. మరి ఎక్కువగా దీన్ని దమ్ బిర్యానీ లాగా మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకునే అవసరం లేదండి. కొంచెం ట్రాన్స్పరెంట్ వస్తే సరిపోతుంది మనకు. ఇలా వీడియోలో చూపించిన మాదిరి అయితే మనకు సరిపోతుందండి. సో ఉల్లిపాయలు అనేది లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేగియొచ్చు. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అనేది వేయించుకున్న ఈ ఉల్లిపాయలు మనము పక్కన పెట్టుకోవాలి. సో మనం ఇలా కొంచెం ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకొని, అదే పాన్లోనే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకున్నామండి. ఫస్ట్ ఇప్పుడు దీంట్లోకి సన్నగా కొత్తిమీర తీసుకొని దాన్ని బాగా కడుక్కొని, పుదీనా కొత్తిమీర అనేది తీసుకొని దాన్ని సన్నగా కట్ చేసుకొని దీంట్లో అదే నూనెలోకి మనం వేసుకోవాలి. నూనె అనేది సరిపోతుందండి, తక్కువైతే మీరు కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ అంతా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1/2 kg రైస్ చేస్తున్నానండి. 1.5 టేబుల్ స్పూన్ అనేది నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని మంచి వాసన వచ్చేదాకా మనం ఫ్రై చేయాలి. నేను ప్రతి వీడియోలోనూ చెప్తానండి, బిర్యానీ అనేది అల్లం వెల్లుల్లి ఎంత బాగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేగితే ఎంత మంచి వాసన వస్తే బిర్యానీ కూడా అంత ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు ఈ పన్నీర్ని నేను 2 టేబుల్ స్పూన్లంతా పెరుగు, కొంచెం ఉప్పు, కారం వేసేసి మిక్స్ చేశాను. ఇలా మిక్స్ చేసి ఇప్పుడు దీన్ని ఇలా ఫ్రై చేస్తున్నాను. మనం వేసాం కదా, దాన్ని ఎక్కువగా మనం తిప్పుకోకూడదండి. కొంచెం మెత్తగా కాకుండా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది, అప్పుడు బాగుంటుంది టేస్ట్ అనేది. మీరు కావాలంటే ఇలా పచ్చి కూడా వేసుకోవచ్చు, ఇలా మ్యారినేట్ చేయకోకుండా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. బట్ ఇలా మ్యారినేట్ చేస్తే ఫ్లేవర్ అనేది పన్నీర్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీలో. సో ఇలా మనము అలాగే పెట్టేసామనుకో బాగా కుక్ అవుతుందండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకొని పక్క తీసి పెట్టుకున్న ఉల్లిపాయలు దీంట్లోకి వేసుకొని ఇది ఒకసారి బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఉల్లిపాయలు ఎందుకు తీసానంటే పన్నీర్ అనేది అంత బాగా కుక్ కాదు కాబట్టి ఇలా పక్కన తీసి పెట్టి, పన్నీర్ కొంచెం కుక్ అయ్యాక తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేసాను కదా, ఇప్పుడు దీంట్లోకి మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం వేసిన ఈ పెరుగంతా ఇలా నేను వీడియోలో చూసే మాదిరి ఆయిల్ అంతా అవుతుందండి, ఆయిల్ వచ్చేస్తుంది. మనం పెరుగంతా బాగా కుక్ అయితే ఇలా ఆయిల్ సైడ్స్కి వచ్చేస్తుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చేప్పుడు మనము ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు అంతా బిర్యానీ పౌడర్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఎక్కడ కారం అనేది వేయలేదండి, జస్ట్ చెప్పాను కదా ఇది నిజాం స్టైల్. వాళ్ళు ఎక్కువగా స్పైసెస్ వాడరు, ఫ్లేవర్స్ అనేవి చెక్క, లవంగం అనేది ఎక్కువగా వేసుకొని దాన్ని ఫ్లేవర్స్ని ఎన్హాన్స్ చేసుకుంటారు. సో ఇలా చేసుకొని మనము ఇలా తిప్పేసుకోవాలి. బిర్యానీ మసాలా అంతా వేసుకొని దాన్ని కూడా ఎక్కువగా మనం తిప్పుకోకూడదు, ఎందుకంటే పన్నీర్ అనేది చాలా మైల్డ్గా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు దీంట్లోకి ఇంకా కొంచెం పెరుగు వేసుకున్నాను, ఒక 1/2 కప్ అంత పెరుగు వేసుకొని ఇది ఒకసారి మనము మిక్స్ చేసుకోవాలి. మీరు ఉప్పు అనేది టేస్ట్ చూసుకోండి, సరిపోకపోతే ఇంకా కొంచెం వేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడే మనము ఉప్పు అనేది చెక్ చేసుకొని టేస్ట్ని ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇది సిమ్లో పెట్టేసుకొని మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి నేను ఇక్కడ 1/2 kg రైస్కి కొంచెం హోల్ గరం మసాలా వేసి నీళ్ళు తీసుకొని 1.5 లీటర్ దాంట్లోకి చెక్క, లవంగము, అలాగే షాజీరా,
మరాఠీ మొగ్గ వేసుకొని దీంట్లోకి కొంచెం ఉప్పు, సాల్ట్ ఎంత ఉండాలంటే మనకు సముద్రపు నీటి ఎంత ఉప్పుగా ఉంటుందో అంత ఉండాలండి దీంట్లో ఉప్పు అనేది. సో ఇలా వేసుకొని కొంచెం ఆయిల్ వేసాను, అన్నం పొడి పొడి అవుతుంది కాబట్టి. ఇలా మూత పెట్టేసి తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా కూడా దీంట్లోకి వేస్తున్నాను. ఆ ఫ్లేవర్ కూడా బాగా ఎన్హాన్స్ అవుతుందండి. సో ఇలా రోలింగ్ బాయిల్ అయ్యాక నేను ముందుగా మెయిన్ రైస్ అనేది ఒక 20 మినిట్స్ ముందే నానబెడితే బాగా మెత్తగా అవుతుంది, అన్నం బాగా పొడి పొడిగా అవుతుంది, అలాగే గట్టిగా కూడా కాదండి. సో గట్టిగా కాదు అన్నం అనేది. సో ఇలా ఒకసారి బాగా మిక్స్ అయ్యాక 80% దాకా కుక్ అయినాక మనం ఇప్పుడు దీన్ని దమ్ చేసుకోవాలి. సో 80% దాకా కుక్ అయ్యే వరకు పెట్టి ఇప్పుడు మనం ఇలా రైస్ని ఫస్ట్గా మనం 80% కుక్ అయిన రైస్ని వేసుకోవాలండి. ఫస్ట్ లేయర్ వేసుకున్నాక ఒక 5 నిమిషాల పాటు ఉడకనిచ్చి 85% కుక్ అయిన రైస్ని దీన్ని సెకండ్ లేయర్గా థర్డ్ లేయర్గా వేసుకోవాలి. ఇలా లేయర్స్గా మనం ఒకేసారి ప్రెస్ చేసుకోకూడదు. ఇలా వీడియోలో చూపించిన మాదిరి జస్ట్ మనం ఇలా పైనగా ఇట్లా వేసుకోవాలండి, ఎక్కువగా ప్రెస్ చేసుకోకూడదు రైస్ అనేది. సో ఇలా వేసుకున్నాక దీనిపైన నేను కొంచెం కసూరి మెంతి వేస్తున్నాను. పన్నీర్ కాబట్టి దానికి కసూరి మెంతి వేసుకుంటే చాలా టేస్టీ వస్తుందండి. సో ఇలా కసూరి మెంతి వేసుకొని మనం దానిపైన అలాగే కొంచెం బిర్యానీ పౌడర్ కూడా వేస్తున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా దీంట్లోకి వేసుకోవాలి. లెమన్ కూడా వేస్తాను. లెమన్ ఇలా జ్యూస్ చేసుకొని లెమన్ జ్యూస్ వేసుకుంటే టేస్ట్ అనేది కూడా అవుతుంది. సో ఇలా వేసేసి జనరల్లీ హైదరాబాదీ బిర్యానీస్ కండి వాళ్ళు టమోటా అనేది యూస్ చేయరు. సో మనం వేరే బిర్యానీస్కి అయితే యూస్ చేస్తారు, కానీ హైదరాబాదీ బిర్యానీస్కి, నిజాం బిర్యానీస్కి అంతా వాళ్ళు టమాటోస్ అనేది యూస్ చేయరు. ఇలా నేను కొంచెం కలర్ని పాలల్లో కలిపేసి వేసుకున్నానండి. ఫుడ్ కలర్ ఎక్కువగా కాకుండా కొంచెం తీసుకొని ఇలా వేస్తే కలర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, ఫ్లేవర్ అనేది బిర్యానీ చాలా చాలా బాగుంటుంది. చూడండి, దమ్ అయ్యాక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దమ్ చేసుకొని ఇలా తీసుకుంటే ఎంతో టేస్టీగా, అలాగే ఎంత లుక్ చూడండి అంత బాగుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. హాట్గా సర్వ్ చేసుకుంటే నిజంగా ఈ బిర్యానీ రైతాతో తింటే ఇంకా సరిపోతుందండి. దీనికి పక్కన ఏది కర్రీ అవసరం లేదు. తప్పకుండా మీరు కూడా